అందరికీ నమస్తే. అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా తమ్ముడు, నా మిత్రుడు ఒక అబ్బాయి తన కూతురి పుట్టినరోజు సందర్భంగా నిజంగా ఒక ఆదర్శవంతమైన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నిజంగా మనకందరికీ ఆదర్శము. ఈరోజు జన్మదిన వేడుక అంటే అదేదో పెద్ద పెద్ద కేకులు తెచ్చుకొని, సన్మానాలు చేసుకొని, శాలువాలు కప్పుకొని, స్ప్రేలు చేసుకొని దుబారా చేస్తూ ఉంటారు డబ్బును. కానీ నా తమ్ముడు నిజంగా ఒక ఇన్స్పిరేషన్ మాదిరిగా పాప పుట్టినరోజు గుర్తుండిపోవాలా, ఇతరులకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఆదర్శంగా ఉండాలని చెప్పి దాదాపు 200 మందికి మంచి భోజనం, కేవలం ఏదో కోడిగుడ్డు అలా కాకుండా మంచి పౌష్టికాహారము, చికెను, తర్వాత ఘీ రైస్, బగారా రైస్ లాగా చేసి ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఆకలితో అలమటించే వాళ్ళు హాస్పిటల్స్ దగ్గర, తర్వాత బస్టాండ్లో, ఇతరత్ర ప్రాంతాలలో వారి కడుపు నింపడము నిజంగా ఇట్స్ ఏ రియలీ అప్రిషియేట్. ప్రతి ఒక్కరూ ఇలా గనుక ఆలోచిస్తే శుభకార్యాలు, వాళ్ళ ఇండ్లలో జరిగే శుభకార్యాల సమయంలో, చిన్న చిన్న శుభకార్యాల సమయంలో డబ్బును దుబారా చేయకుండా ఒకవేళ ఆ డబ్బుతో నలుగురికి కడుపు నింపితే గన నిజంగా ఆ భగవంతుడు కూడా రాజీ అవుతాడు. మనకు కూడా నలుగురికి అన్నం పెట్టినామనే ఒక తృప్తి ఉంటుంది. నేను మిత్రులకు ఏం చెప్తానంటే, దయచేసి ఫ్రెండ్స్, మనం జీవితాంతం సంబరాలు చేసుకుంటాం, కానీ ఆ సంబరాలు చేసుకునే రోజు నలుగురి కడుపు నింపడం అనేది గొప్ప కార్యక్రమము. ఈరోజు నా తమ్ముడు చేసిన ఈ కార్యక్రమానికి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ మై లవ్లీ బ్రదర్, అండ్ విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్, అండ్ విష్ యూ హ్యాపీ lot of big birthday wishes for my brother's daughter. Thank you so much.